పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. టీడీపీని రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకమేమో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నటువంటి కొన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమేమో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేకమేమో, లేకపోతే అమరావతికి వ్యతిరేకమేమో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి సంక్షేమం ఉందో వాటికి వ్యతిరేకమేమో అని చెప్పి ఇప్పటిదాకా అనుకున్నా గానీ ఇవాళ రోజున అర్థమైంది ఏమిటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వానికే వ్యతిరేకం అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రపా అని చెప్పేసి ఏదో సినిమా డైలాగ్ కదా, దానికి మనం మాట్లాడకూడదా, ప్రజాస్వామ్యం లేదా అని చెప్పేసి ఏదైతే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయో ఇంతకు ముందు మీకు అందరికీ కూడా గుర్తుంటుంది. ఏదైతే ఇదే సినిమా డైలాగు తగ్గేదే లేదు అంటే కనుక అది అహంకార ధోరణికి ప్రతీకారంగా ఉంది. ఈ రోజున యువత ఎవరైతే తగ్గుతారో వారే గెలుపు పొందుతారు. అంతేగాని ఏదైతే తగ్గేదే లేదు అని చెప్పి ఒక అహంకార ధోరణితో ఉన్నటువంటి డైలాగు, దాని తర్వాత ఇప్పుడు రప పోస్టులు వెళ్ళిపోతాం, దాంట్లో తప్పే ఉంది, వాళ్ళకి నొప్పుంటుంది, లేదా వాళ్ళకి బాధ వేస్తుంటుంది అని చెప్పేసి ఏ రకంగా అయితే మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఈ రోజున మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. నిజంగా మీరు అదే సినిమాలో లేకపోతే అయ్యే సినిమాల్లో రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు, లేకపోతే ఇంకా దొమ్మి చేస్తారు, ఇంకా దళితులు మొత్తం కూడా ఏమి ఉన్నాయి ఏమి అన్ని కూడా చేస్తారు. వాటన్నిటినీ కూడా సమర్థిస్తారా? మీరు సమర్థించగలరా? అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే బొత్తిగా కనీస జ్ఞానం అనేది కూడా లేకుండా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి దశ రెండు కూడాను ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి మొత్తం కూడాను గాడిన పడింది. ఈ అభివృద్ధి దిశకి పయనిస్తుంది, లేకపోతే సంక్షేమం వైపుకి పయనిస్తుంది. కానీ ఇదంతా కూడాను చూసి ఓర్వలేక దీన్ని ఏ రకంగా తునకలు చేయాలి అని చెప్పేసి ఈ రోజున గంజాయి బ్యాచ్లను, బేడ్ బ్యాచ్లను, లేకపోతే అహంకారంతో ఊగిపోయేటటువంటి స్టూపిడ్ ఫెలోస్ అందరినీ కూడాను మీరు వెనక్కి వేసుకొచ్చి మన తెనాలి వెళ్ళి మీరు ప్రవర్తిస్తున్నప్పుడే అర్థమైపోయింది మీ యొక్క మానసిక పరిస్థితి ఏమిటి అనేది. కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా మీ యొక్క మానసిక పరిస్థితి ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా సైకిక్ డిజార్డర్, మీకు ఒక రకమైనటువంటి సైకిక్ డిజార్డర్ ఉంది. ఆ సైకిక్ డిజార్డర్ వల్లనే మీరు ఇటువంటి మాటలు ఊరినే కాదు, గతంలో మీకు సైకో అని చెప్పేసి పేరు పెట్టింది, అది కూడా తక్కువే అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి దారుణమైనటువంటి మాటలు కూడా మీరు సమర్థిస్తున్నారంటే మీరు ఏ రకంగా ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా మేము చెప్పుకుంటే మాకు సిగ్గుచేటు అని చెప్పి